హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అన్యం బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ తోటి పచ్చడి చేసుకుందాము. సో క్యారెట్తో పచ్చడి చేసుకోవచ్చా అని అనుకోకండి, క్యారెట్తో పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ క్యారెట్ కూడా ఇట్లా పెద్ద సైజు ఉన్నాయి తీసుకోండి. చిన్నవి అయితే ఏంటంటే మనం దాన్ని మంచిగా తురుముకుంటాం కదా క్యారెట్స్ని, అప్పుడు మొత్తం ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. సో ఇట్లా పెద్ద సైజు క్యారెట్స్ తీసుకొని పైన తొక్క తీసి మంచిగా వీటిని క్లీన్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టుకోండి. తర్వాత ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్ క్యారెట్ పచ్చడిలకి కారపొడి, ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు అన్నమాట. డైరెక్ట్గా కొన్ని వేసుకుంటాము, కొన్నేమో కొంచెం కచ్చబిచ్చగా దంచుకొని పోపుకి వేసుకోవడానికి. అండ్ కొద్దిగా పసుపు, అండ్ ఇది వచ్చేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, చిటికెడు మెంతులు వేసి మంచిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను అన్నమాట. అంతే. తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న క్యారెట్ని తురుముకోండి. అండ్ క్యారెట్ ఎట్లా తీసుకున్నా కూడా మన హెల్త్కి మంచి బెనిఫిట్సే ఉంటాయి. అండ్ మనం ఎక్కువగా కర్రీ అండ్ జ్యూస్గానే ప్రిఫర్ చేస్తాము. సో పచ్చడిగా అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇట్లా ట్రై చేయండి. పచ్చడి ఇన్స్టెంట్గా 5 to 10 మినిట్స్లో తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచిగా తురిమి పెట్టేసుకోండి మొత్తం క్యారెట్ని కూడా. తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా పిండుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ కూడా అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ వాటర్ ఉండడం వల్ల ఏందనంటే మనకు 10 days ఉండే పచ్చడి కాస్త 5 రోజులకే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. పచ్చిగా ఏదైనా ఉంటే పచ్చళ్ళు ఖరాబ్ అవుతాయి అంటారు కదా, సో అట్లా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాంట్లోకి కారపొడి వేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ అండ్ ఇంకొకటి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అండ్ జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. అండ్ చిటికెడు పసుపు మళ్ళీ తర్వాత మనం పోపులో వేసుకుంటాము. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నం కట్ చేసుకొని వేసుకోండి. అండ్ మంచిగా ఉప్పు, కారం, మసాలా మనం వేసుకున్నంత క్యారెట్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, పచ్చడికి ఆయిల్ ఎక్కువనే కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పోసుకోండి. తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలని కచ్చబిచ్చగా దంచుకొని పోపుకు వేసేసుకోండి. తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ వేడిగా ఉన్నప్పుడే పోపుని మనం క్యారెట్ తురుములోకి వేసేసుకోండి. అండ్ మంచిగా క్యారెట్ పచ్చి పచ్చిగా ఉండకుండా ఈ వేడి వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల క్యారెట్ కూడా లైట్గా కుక్ అవుద్ది అనమాట. వెంటనే తినకుండా నెక్స్ట్ డే తినండి, చాలా బాగుంటుంది. పోపు వేసుకొని మంచిగా పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో వేసి పెట్టుకోండి. 10 to 15 days అయితే పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ తడి తగలకుండా ఉంటే ఇంకెక్కువ డేస్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. కాంబినేషన్ ఏదైనా సరే, చపాతీ, రోటీ, అన్నం ఏదైనా సరే కానీ క్యారెట్ పచ్చడి కొద్దిగా వేసుకొని తినండి. అండ్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.